జీవబృహదణువులు ఆమ్లంలో కరిగే సమ్మేళనాలలో అణుభారం సుమారు 18 నుంచి 800 డాల్టన్లుగా ఉంటుంది. జీవబృహదణువులు ఆమ్లంలో కరిగే సమ్మేళనాలలో అణుభారము 18 నుంచి 800 డాల్టన్లుగా ఉంటుంది. ఆమ్లంలో కరగని సమ్మేళనాలలో ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు, పాలీసాకరైడ్లు, లిపిడ్లు అనే 4 రకాల కర్బన పదార్థాలు ఉంటాయి. ఆమ్లంలో కరిగే సమ్మేళనాల్లో అణుభారము 18 నుంచి 800 డాల్టన్లుగా ఉంటుంది. ఆమ్లంలో కరగని సమ్మేళనాలలో ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు, పాలీసాకరైడ్లు, లిపిడ్లు అనే 4 రకాల కర్బన పదార్థాలు ఉంటాయి. అణుభారం ఆధారంగా జీవులలో గల రసాయనిక సమ్మేళనాలను 2 రకాలుగా వర్గీకరించారు. అణుభారం ఆధారంగా జీవులలో గల రసాయనిక సమ్మేళనాలను 2 రకాలుగా వర్గీకరించారు. 1000 డాల్టన్ల కన్నా తక్కువ అణుభారం గల రసాయనిక సమ్మేళనాలున్న సూక్ష్మ అణువులు లేదా జీవాణువులు అంటారు. 1000 డాల్టన్ల కన్నా తక్కువ అణుభారం అంటే అణుభారం ఆధారంగా రసాయనిక సమ్మేళనాలను 2 రకాలుగా వర్గీకరించారు. 1000 డాల్టన్ల కన్నా తక్కువ అణుభారం గల రసాయనిక సమ్మేళనాలను సూక్ష్మ అణువులు లేదా జీవాణువులు అంటాం. 1000 లేదా అంతకు పైన అణుభారం గల ఆమ్ల ద్రావణీయత చూపించని ఆమ్లంలో కరగని కర్బన సమ్మేళనాలను బృహదణువులు లేదా జీవ బృహదణువులు అంటారు. 1000 డాల్టన్ల కన్నా తక్కువ ఉంటే దాన్ని ఏమంటాము? సూక్ష్మ అణువులు లేదా జీవణువులు అంటాం. 10,000 లేదా అంతకంటే పైన అణుభారం కలిగిన ఆమ్ల ద్రావణీయతను చూపించని కర్బన సమ్మేళనాలను బృహదణువులు లేదా జీవ బృహదణువులు అంటాం. లిపిడ్లు 800 డాల్టన్ల కన్నా తక్కువ అణుభారం కలిగిన ద్రావణీయతను చూపించని బృహదణువులు. లిపిడ్లు ఖచ్చితంగా బృహదణువులు కాకపోయినా వీటిని బృహదణువుల వర్గీకరణలో చేర్చారు. దీనికి కారణం లిపిడ్లు అన్ని రకాల కణాంగాల చుట్టూ గల కణత్వచాలలో ఉంటాయి. ఒక కణజాలాన్ని నూరినప్పుడు కణత్వచంతో పాటు మిగిలిన త్వచాలు కూడా ముక్కలుగా విరిగి నీటిలో కరగని కోశాలు ఏర్పడతాయి. కోశాల రూపంలో ఉన్న త్వచాల ముక్కలు ఆమ్ల ద్రావణీయ భాగంతో పాటు వేరు చేయబడి బృహదణువు భాగంలో ఉంటాయి. సజీవులలో నీరు అధిక శాతం రసాయన నీరు. సజీవ కణాలలో గల వివిధ రసాయనాల సగటు సంఘటనం. సజీవుల్లో గల అధిక శాతం రసాయనం ఏంటి? నీరు అన్నమాట. నీరు కణద్రవ్యంలో శాతం ఎంత అంటే నీరు 70 నుంచి 90% ఉంటుంది. నీరు కణద్రవ్యంలో 70 నుంచి 90%. ప్రోటీన్లు 10 నుంచి 15%. కార్బోహైడ్రేట్లు 3%. లిపిడ్లు 2%. సజీవ కణాల్లో అంటే ఒక కణం తీసుకున్నట్లయితే దానిలో ఒక కణం యొక్క కణద్రవ్యరాశిలో 70 నుంచి 90% నీరే ఉంటుంది. ప్రోటీన్లు 10 నుంచి 15% ఉంటాయి. ప్రోటీన్లు 10 నుంచి 15% ఉంటాయి. కార్బోహైడ్రేట్లు 3% ఉంటాయి. లిపిడ్లు 2% ఉంటాయి. కేంద్రకామ్లాలు 5 నుంచి 7% ఉంటాయి. ఒక కణం యొక్క సగటు సంఘటన కనుక చూసుకున్నట్లయితే ఒక రసాయన సంఘటనం అయాన్లు 1% ఉంటాయి. నెక్స్ట్ ప్రోటీన్లు పాలీపెప్టైడ్లతో నిర్మితమైన బృహదణువులు. వీటిలో వివిధ రకాలైన అమైనో ఆమ్లాలు ఉండడం మూలంగా వీటిని విషమ అణుపుంజాలు అంటారు. ప్రోటీన్లు అనేక రకాలైన అమైనో ఆమ్లాలు కలిసి పెప్టైడ్ బంధాలతో బంధితమైన రేఖీ ఆకృతిలో గల గొలుసు నిర్మాణాలు పెప్టైడ్ బంధాలతో ఉంటాయి. ప్రోటీన్లు 20 రకాల అమైనో ఆమ్లాలు కలిపి వేల రకాల ప్రోటీన్లను నిర్మిస్తాయి. కానీ ఒక ప్రోటీన్లోనూ 20 రకాల అమైనో ఆమ్లాలు ఉండవు. 20 రకాల అమైనో ఆమ్లాలు కలిపి వేల రకాల ప్రోటీన్లు నిర్మిస్తాయి. కానీ ఒకే ఒక ప్రోటీన్లో 20 రకాల అమైనో ఆమ్లాలు అనేవి ఉండవు. మన దేహానికి అవసరమయ్యే అమైనో ఆమ్లాలు మానవ దేహంలో ఉత్పత్తి కావు. ఇటువంటి అమైనో ఆమ్లాలను ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటారు. ఆవశ్యక అమైనో ఆమ్లాలకు ఉదాహరణ లైసిన్, ట్రిప్టోఫాన్ మొదలైనవి. ఇవి మన దేహానికి ఆహార పదార్థ రూపంలో లభిస్తాయి. లైసిన్, ట్రిప్టోఫాన్ వంటివి ఆవశ్యక అమైనో ఆమ్లాలు. ఎందుకు ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటాము? ఇవి మన శరీరంలో ఉత్పత్తి కావు. ఇటువంటి అమైనో ఆమ్లాలను ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటారు. ఉదాహరణ లైసిన్, ట్రిప్టోఫాన్. మన దేహ కణంలో ఉత్పత్తి అగు అమైనో ఆమ్లాలను అనావశ్యక అమైనో ఆమ్లాలు అంటారు. ప్రోటీన్లు జీవ కణాలలో వివిధ రకాలైన విధులను నిర్వర్తిస్తాయి. వీటిలో కొన్ని రకాల విధులు కణత్వచాల ద్వారా పోషక పదార్థాల రవాణా, వ్యాధి సంక్రామిత జీవులతో పోరాటం. కొన్ని రకాల ప్రోటీన్లు హార్మోన్లుగా, మరికొన్ని ఎంజైములుగా, మరికొన్ని అభిగ్రాహకాలుగాను వ్యవహరిస్తాయి. ప్రోటీన్లు జీవ కణాలలో వివిధ రకాలైన అమైనో ఆమ్లాలను అనావశ్యక అమైనో ఆమ్లాలు అంటారు. మన దేహంలో గల ఉత్పత్తి అగు
ప్రోటీన్లు జీవకణాలలో వివిధ రకాలైన విధులను నిర్వర్తిస్తాయి. ఆ విధులేంటి? కణత్వచాల ద్వారా పోషక పదార్థాల రవాణా, కణత్వచాల ద్వారా పోషక పదార్థాల రవాణా, వ్యాధి సంక్రామిత జీవులతో పోరాటము, కొన్ని రకాల ప్రోటీన్లు హార్మోన్లుగా, మరికొన్ని ఎంజైమ్లుగా, మరికొన్ని అభిగ్రాహకాలుగా వ్యవహరిస్తాయి. ప్రోటీన్ల యొక్క విధులేంటి? కణత్వచాల ద్వారా పోషక పదార్థాల రవాణా, వ్యాధి సంక్రామిత జీవులతో పోరాటము, కొన్ని రకాలమైన ప్రోటీన్లు హార్మోన్లుగా, మరికొన్ని ఎంజైమ్లుగా, మరికొన్ని అభిగ్రాహకాలుగా వ్యవహరిస్తాయి. కొన్ని రకాలైన ప్రోటీన్లు వాటి విధులను క్రింది పట్టికలో తెలుపడమైనది. కొల్లాజెన్, కణాల మధ్య సంధాయిక పదార్థం కొల్లాజెన్, కణాల మధ్య సంధాయిక పదార్థం కొల్లాజెన్. ట్రిప్సిన్ అనేది ఎంజైమ్. ఇన్సులిన్ అనేది హార్మోన్. ప్రతిరక్షకం, సంక్రమణ కారకాలను ఎదుర్కొంటుంది. అభిగ్రాహకంగా ఇంద్రియ గ్రహణ శక్తి, అభిగ్రాహకం అని మనం చదువుకున్నాం కదా, అభిగ్రాహకాలుగా వ్యవహరిస్తాయి ప్రోటీన్లని. అభిగ్రాహకం అంటే ఇంద్రియ గ్రహణ శక్తి. కొల్లాజెన్ అనేది ఏంటి? కణాల మధ్య సంధాయిక పదార్థంగా పనిచేస్తుంది. కొల్లాజెన్ అనే ప్రోటీన్ కణాల మధ్య సంధాయిక పదార్థంగా పనిచేస్తుంది. కొల్లాజెన్ అనే ప్రోటీన్ కణాల మధ్య సంధాయిక పదార్థంగా పనిచేస్తుంది. ట్రిప్సిన్ ఎంజైమ్గా పనిచేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్గా పనిచేస్తుంది. ప్రతిరక్షకం, సంక్రమణ కారకాలను ఎదుర్కొంటుంది. అభిగ్రాహకం ఇంద్రియ గ్రహణ శక్తిని, వాసన, రుచి, హార్మోన్ వంటివి అభిగ్రాహకం. GLUT4 కణాలలో గ్లూకోజ్ రవాణాకు తోడ్పడే ప్రోటీన్ GLUT4. కణాలలోని గ్లూకోజ్ రవాణాకు తోడ్పడేది 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 ఏంటి? GLUT4. జంతు ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా ఉండే ప్రోటీన్ కొల్లాజెన్. జంతు ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా ఉండే ప్రోటీన్ కొల్లాజెన్. జంతు ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా ఉండే ప్రోటీన్ ఏంటంటే కొల్లాజెన్. సమస్త జీవావరణంలో అత్యంత సమృద్ధిగా ఉన్న ప్రోటీన్ రిబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ లేదా ఆక్సిజనేజ్ రిబిస్కో. జంతు ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా ఉండే ప్రోటీన్ కొల్లాజెన్. GLUT4 అంటే ఏంటి? కణాల్లోని గ్లూకోజ్ రవాణాకు తోడ్పడే ప్రోటీన్ GLUT4. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ట్రిప్సిన్ అనేది ఒక ఎంజైమ్. కొల్లాజెన్ అనేది ఏంటి? కణాల మధ్య సంధాయిక పదార్థంగా పనిచేస్తుంది. నెక్స్ట్ పాలీసాకరైడ్లు. ఇంకొక పాయింట్ ఇదేంటి? సమస్త జీవావరణంలోని అత్యంత సమృద్ధిగా ఉన్న ప్రోటీన్ ఏంటి? రిబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ లేదా ఆక్సిజనేజ్ రుబిస్కో అనే ప్రోటీన్ అన్నమాట. నెక్స్ట్ పాలీసాకరైడ్లు. ఆమ్లంలో కరగని కార్బోహైడ్రేట్ల బృహదణువులనే పాలీసాకరైడ్లు అంటారు. ఆమ్లంలో కరగని కార్బోహైడ్రేట్ల బృహదణువులను పాలీసాకరైడ్లు అంటారు. ఆమ్లంలో కరగని కార్బోహైడ్రేట్ల యొక్క బృహదణువులనే పాలీసాకరైడ్లు అంటారు. ఇవి ఆమ్లంలో కరగవు. కార్బోహైడ్రేట్ల యొక్క బృహదణువులని పాలీసాకరైడ్లు అంటారు. పాలీసాకరైడ్లు చక్కెరలతో ఏర్పడి పొడవైన గొలుసులు లేదా శృంఖలాలు. పాలీసాకరైడ్లు వివిధ మోనోసాకరైడ్లతో నిర్మితమైన దారాల వలె ఉంటాయి. ఉదాహరణ పత్తి దారం పాలీసాకరైడ్. పాలీసాకరైడ్కు ఉదాహరణ పత్తి దారం. పాలీసాకరైడ్లలో ఉండే వివిధ మోనోసాకరైడ్లు రకాల ఆధారంగా 2 రకాలైన పాలీసాకరైడ్లుగా వర్గీకరించారు. అవి హోమోపాలీసాకరైడ్లు, హెటెరోపాలీసాకరైడ్లు. అణు నిర్మాణంలో ఒకే రకమైన మోనోసాకరైడ్లను కలిగిన పాలీసాకరైడ్లను హోమోపాలీసాకరైడ్లు అంటారు. ఉదాహరణ సెల్యులోజ్, ఇన్సులిన్. అంటే సెల్యులోజ్ ఒకే రకమైన గ్లూకోజ్ అణువులని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇన్సులిన్ కూడా. ఇవేంటి? హోమోపాలీసాకరైడ్లకు ఉదాహరణ. సెల్యులోజ్, ఇన్సులిన్ అనేవి ఒకే రకమైన హోమోపాలీసాకరైడ్లకు ఉదాహరణ. సెల్యులోజ్ అనేక సంఖ్యలో గ్లూకోజ్ అణువులతో నిర్మితమైన హోమోపాలీసాకరైడ్. అందుకే సెల్యులోజ్ను గ్లూకోజ్ పాలిమర్గా గుర్తిస్తారు. చెప్పాను కదా, సెల్యులోజ్ను గ్లూకోజ్ పాలిమర్. ఇది వృక్ష కణకవచాలు, పేపరు, పత్తి దారాలు సెల్యులోజ్తో నిర్మితమై ఉంటాయి. వృక్ష కణకవచాలు, పేపరు, పత్తి దారాలు సెల్యులోజ్తో నిర్మితమై ఉంటాయి. ఇన్సులిన్ కూడా ఒక హోమోపాలీసాకరైడ్. ఇదేమో ఇన్సులిన్ అనేది ఫ్రక్టోజ్ మోనోసాకరైడ్తో నిర్మితమై ఉంటుంది. ఇన్సులిన్ అనేది ఒక హోమోపాలీసాకరైడ్. దీనిలో అనేక ఫ్రక్టోజ్ మోనోసాకరైడ్ అణువులతోటి నిర్మితమై ఉంటుంది. ఇన్సులిన్ అనేది ఒక హోమోపాలీసాకరైడ్. ఇది అనేక సంఖ్యలో ఫ్రక్టోజ్ మోనోసాకరైడ్ అణువులతో నిర్మితమై ఉంటుంది. గ్లైకోజన్ను సాధారణంగా జంతువుల్లో గల స్టార్చ్ అంటారు. గ్లైకోజన్లో 5,000 నుంచి 15,000 గ్లూకోజ్ ప్రమాణాలతో నిర్మితమై ఉంటుంది. గ్లైకోజన్ అనేది 5,000 నుండి 15,000 గ్లూకోజ్ ప్రమాణాలతో నిర్మితమై ఉంటుంది. ఇది శాఖారహితమై ఉంటుంది. ఇందులో కుడివైపున ఉన్న చివరి భాగాన్ని క్షయకరణం కొన అని, ఎడమ కొన భాగాన్ని క్షయకరణం కాని కొన అంటాం. గ్లైకోజన్లో
కుడివైపున ఉన్న చివరి భాగాన్ని క్షయీకరణ కొన అని, ఎడమ వైపున ఉన్న కొన భాగాన్ని క్షయీకరణం కాని కొన అంటాం. స్టార్చ్ ఒక నిల్వ చేయబడే పాలీసాకరైడ్. స్టార్చ్ అనేది ఒక నిల్వ చేయబడే పాలీసాకరైడ్. స్టార్చ్ సర్పిలాకారంలో ఉండే ద్వితీయ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. స్టార్చ్ అనేది ఒక నిల్వ చేయబడే పాలీసాకరైడ్. స్టార్చ్ అనేది ఒక నిల్వ చేయబడే పాలీసాకరైడ్. స్టార్చ్ అనేది ఒక నిల్వ చేయబడే పాలీసాకరైడ్. స్టార్చ్ ఒక నిల్వ చేయబడే పాలీసాకరైడ్. స్టార్చ్ సర్పిలాకారంలో ఉండే ద్వితీయ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. స్టార్చ్ అనేది సర్పిలాకారంలో ఉండే ద్వితీయ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. స్టార్చ్ సర్పిలాకార నిర్మాణంలో అయోడిన్ అణువులు బంధితమై ఉండడం వలన స్టార్చ్ అనేది నీలి వర్ణంలో ఉంటుంది. స్టార్చ్ యొక్క రంగు ఏంటి? నీలి వర్ణం. దీనిలో సర్పిలాకార నిర్మాణంలో అయోడిన్ అణువులు బంధితమై ఉండడం వలన స్టార్చ్లో సర్పిలాకారంలో అయోడిన్ అణువులు బంధితమై ఉండడం వల్ల ఇది నీలి రంగులో ఉంటుంది. సెల్యులోజ్ అణువులకు సర్పిలాకార నిర్మాణాలు లేకపోవడం వలన వాటి అణువులకు అయోడిన్ బంధితం కాదు. అంటే స్టార్చ్లో అయోడిన్ అణువులు బంధితమై ఉంటాయి. సెల్యులోజ్లో సర్పిలాకార నిర్మాణాలు లేకపోవడం వలన అణువులకు అయోడిన్ బంధితం కాదు. శిలీంద్రకణ కవచాలు ఆర్థ్రోపోడ్ల బాహ్యాస్థిపంజరంలో కైటిన్ అనే సంక్లిష్ట పాలీసాకరైడ్లు ఉంటాయి. శిలీంద్ర కణకవచాలు ఆర్థ్రోపోడ్ల యొక్క బాహ్యాస్థిపంజరంలో కైటిన్ అనే సంక్లిష్ట పాలీసాకరైడ్లు ఉంటాయి. కైటిన్ ప్రకృతిలో సహజంగా ఉండే సంక్లిష్ట పాలీసాకరైడ్. కైటిన్ అనేది ప్రకృతిలో సహజంగా ఉండే సంక్లిష్ట పాలీసాకరైడ్. కైటిన్ అనేది ప్రకృతిలో సహజంగా ఉండే సంక్లిష్ట పాలీసాకరైడ్. కైటిన్ అనేది ప్రకృతిలో సహజంగా ఉండే సంక్లిష్ట పాలీసాకరైడ్. సంక్లిష్ట పాలీసాకరైడ్లు విషమ బహ్వనులు. సంక్లిష్ట పాలీసాకరైడ్ కైటిన్ అనేది ప్రకృతిలో సహజంగా ఉండే సంక్లిష్ట పాలీసాకరైడ్లు విషమ బహ్వనులు. నెక్స్ట్ కేంద్రకామ్లాలు ఆమ్ల అద్రావణీయ జీవాణువులు. ఇవి అన్ని రకాల జీవకణజాలాల్లో ఉంటాయి. ఆమ్ల అద్రావణీయ జీవాణువులు అంటే ఆమ్లంలో కలవవి. ఆమ్ల అద్రావణీయ జీవాణువులు. కేంద్రకామ్లాలు న్యూక్లియోటైడ్లతో నిర్మితమైన పాలిమర్లు. న్యూక్లియోటైడ్లు కేంద్రకామ్లాల సంశ్లేషణలో నిర్మాణాత్మక ప్రమాణాలుగా వ్యవహరిస్తాయి. కేంద్రకామ్లాల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏంటి? న్యూక్లియోటైడ్లు. కేంద్రకామ్లాల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలుగా వ్యవహరించేవి న్యూక్లియోటైడ్లు. ప్రతి న్యూక్లియోటైడ్లో 3 నిర్మాణాత్మక అనుఘటకాలు ఉంటాయి. అవి విషమ శృంఖల నత్రజని క్షారాలు, పెంటోస్ చక్కెర మరియు మోనోసాకరైడ్. ఫాస్ఫోరిక్ ఆమ్లం. ప్యూరిన్లు, పిరమిడిన్లు విషమ చక్రీయ శృంఖల వలయ నిర్మాణాలు. ప్యూరిన్లు పిరమిడిన్లు అనేవి విషమ చక్రీయ శృంఖల వలయ నిర్మాణాలు. కేంద్రకామ్లాలలో 5 రకాల నత్రజని క్షారాలు ఉంటాయి. అవి ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్, యురాసిల్, థైమిన్. ఎడినైన్, గ్వానిన్లు ప్రక్షేపిత ప్రోటీన్లు. సైటోసిన్, థైమిన్, యురాసిల్ అనేవి ప్రక్షేపిత పిరమిడిన్లు. ఎడినైన్, గ్వానిన్, ఏజీలు అనేవి ప్రక్షేపిత ప్యూరిన్లు. అదేవిధంగా సైటోసిన్, థైమిన్, యురాసిల్ ఇవి పిరమిడిన్లు. కేంద్రకామ్లాలలో పెంటోస్ చక్కెర ఉంటుంది. ఇది ఒక మోనోసాకరైడ్. కేంద్రకామ్లాలలో పెంటోస్ చక్కెర ఉంటుంది. ఇది ఒక మోనోసాకరైడ్. పెంటోస్ చక్కెరను 2 రకాలుగా వర్గీకరించారు. అవి వరుసగా డియాక్సీ రైబోస్ చక్కెర, రైబోస్ చక్కెర. డిఎన్ఏలో గల పెంటోస్ చక్కెరను డియాక్సీ రైబోస్ చక్కెర అంటారు. అందుకే డిఎన్ఏను డియాక్సీ రైబో కేంద్రకామ్లం అంటారు. ఆర్ఎన్ఏలో గల పెంటోస్ చక్కెరను రైబోస్ చక్కెర అంటారు. అందుకనే ఆర్ఎన్ఏను రైబో కేంద్రకామ్లం అంటారు. ప్రోటీన్ల నిర్మాణం. భౌతిక శాస్త్రజ్ఞులు అణు నిర్మాణాన్ని త్రిమితీయంగా వర్ణిస్తారు. జీవశాస్త్రజ్ఞులు ప్రోటీన్ల నిర్మాణాన్ని 4 స్థాయిలలో వర్ణిస్తారు. భౌతిక శాస్త్రజ్ఞులు అణు నిర్మాణాన్ని త్రిమితీయంగా వర్ణిస్తారు. జీవశాస్త్రవేత్తలు ప్రోటీన్ నిర్మాణాన్ని 4 స్థాయిలలో వివరిస్తారు. ఎమైనో ఆమ్లాల అమరిక గల రేఖీయ ఆకృతిలో అమరి ఉండే పాలీపెప్టైడ్ శృంఖల ప్రోటీన్ను ప్రాథమిక ప్రోటీన్గా గుర్తిస్తారు. ఎమైనో ఆమ్లాల అమరిక గల రేఖీయంగా ఉండేటువంటి ఒక పాలీపెప్టైడ్ శృంఖల ప్రోటీన్ను ప్రాథమిక ప్రోటీన్గా గుర్తిస్తారు. ఒక ప్రోటీన్ని ఒక గీతగా ఊహిస్తే ఎడమ కొనను మొదటి అమైనో ఆమ్లాన్ని కలిగిన కొనగాను, చివరి అమైనో ఆమ్లాన్ని అంత్య అమైనో ఆమ్లాన్ని కలిగినదిగాను సూచిస్తారు. మొదటి అమైనో ఆమ్లాన్ని ఎన్ కొన అని,
మొదటి అమైనో ఆమ్లాన్ని N కొనే అమైనో ఆమ్లమని, ఆఖరి అమైనో ఆమ్లాన్ని C కొనే అమైనో ఆమ్లమని అంటారు. ఒక ప్రోటీన్ ఒక గీతగా ఊహిస్తే ఎడమ కొనను మొదటి అమైనో ఆమ్లాన్ని కలిగినదిగాను, చివరి అమైనో ఆమ్లాన్ని అంత్య అమైనో ఆమ్లాన్ని కలిగిందిగాను సూచిస్తారు. మొదటి అమైనో ఆమ్లాన్ని N కొనే అమైనో ఆమ్లమని, ఆఖరి అమైనో ఆమ్లాన్ని C కొనే అమైనో ఆమ్లమని అంటారు. ప్రోటీన్ అన్ని నిర్మాణంలో కొంత భాగం కుడివైపుకు సర్పిలాకారంలో ముడతలు పడి ఉంటుంది, మిగిలిన ప్రాంతంలో వేరువేరు విధాలుగా ముడతలు పడి ఉంటుంది. ఇలా సర్పిలాకారంలో ముడతలు పడిన ప్రోటీన్ భాగాన్ని ప్రోటీన్ ద్వితీయ నిర్మాణం అంటారు. సర్పిలాకారంలో ముడతలు పడిన ప్రోటీన్ భాగాన్ని ప్రోటీన్ ద్వితీయ నిర్మాణం అంటారు. పొడవైన ప్రోటీన్ శృంఖలం అనేక మెలికలు తిరిగి అనేక ముడతలు పడి ఏర్పడి ఒక డొల్లగా ఉండే ఊలు బంతి లాంటి నిర్మాణాన్ని ఏమో తృతీయ నిర్మాణం అంటాం. తృతీయ నిర్మాణం వల్ల ప్రోటీన్కి ఒక త్రిమితీయ రూపం వస్తుంది. ప్రోటీన్లు తృతీయ నిర్మాణం ఎన్నో జీవక్రియలకు ఎంతో అవసరం. ప్రాథమిక ద్వితీయ తృతీయ నిర్మాణాలన్నింటిలోనూ ఒకే పాలీపెప్టైడ్ గొలుసు ఉంటుంది. కొన్ని ప్రోటీన్లు ఒకటి కంటే ఎక్కువ పాలీపెప్టైడ్ లేదా ఉప ప్రమాణాలను కలిగి సముదాయాలు. ఈ ఉప ప్రమాణాలు పరస్పర అమరిక, ఒకదానిపై ఒకటి పూసల తంతి లాంటి ఘనాకృతి లేదా ఫలకాకారం మొదలైన నిర్మాణాలతో నిర్మితమైన ప్రోటీన్ల నిర్మాణాలను చతుర్థ నిర్మాణం అంటాం. ఒక ప్రోటీన్ ఒకటి కంటే ఎక్కువ పాలీపెప్టైడ్ లేదా ఉప ప్రమాణాలను కలిగిన సముదాయాలు. ఈ ఉప ప్రమాణాలు పరస్పర అమరిక, ఒకదానితో ఒకటి పూసల తంతి లాంటి లేదా ఘనాకృతి లేదా ఫలకాకారం మొదలైన నిర్మాణాలతో నిర్మితమైన ప్రోటీన్ల నిర్మాణాలను చతుర్థ నిర్మాణం అంటాం. ప్రౌఢ మానవులు హిమోగ్లోబిన్ 4 ఉప ప్రమాణాలను కలిగి ఉంటుంది. వీటిలో 2 ఆల్ఫా బీటా శృంఖలాలు. హిమోగ్లోబిన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రౌఢ మానవుల ఆల్ఫా హిమోగ్లోబిన్ 4 ఉప ప్రమాణాలని కలిగి ఉంటుంది. వీటిలో 2 ఆల్ఫా ఉప ప్రమాణాలు, 2 బీటా శృంఖలాలు ఉంటాయి. పాలిమర్లలోని మోనోమర్లను కలిపే బంధ స్వభావం. ప్రోటీన్ల యొక్క పాలీపెప్టైడ్ గొలుసులో ఒక అమైనో ఆమ్లంలో గల కార్బాక్సిల్ సమూహానికి దాని ప్రక్కన గల ఇంకొక అమైనో ఆమ్లంలోని అమైనో సమూహం మధ్య పెప్టైడ్ బంధాలు ఏర్పడతాయి. పెప్టైడ్ బంధాలు పాలీపెప్టైడ్ గొలుసుల్లో N టెర్మినల్ కొన నుండి C టెర్మినల్ కొన వైపు అభివృద్ధి చెందుతాయి. ప్రతి పెప్టైడ్ బంధం సంశ్లేషణ సమయంలో డీహైడ్రేషన్ చర్య జరిగి ఒక నీటి అణువు విడుదలగును. పాలీసాకరైడ్లలో గల ప్రతి 2 మోనోసాకరైడ్ల మధ్య గ్లైకోసైడిక్ బంధాలతో బంధితమవుతాయి. ప్రోటీన్ల యొక్క పాలీపెప్టైడ్ గొలుసులో ఒకే అమైనో ఆమ్లంలో గల కార్బాక్సిల్ సమూహానికి దాని పక్కనున్న అమైనో ఆమ్లంలోని అమైనో సమూహానికి మధ్య ఏ బంధాలు ఉంటాయి? పెప్టైడ్ బంధాలు ఉంటాయి. పెప్టైడ్ బంధాలు పాలీపెప్టైడ్ గొలుసులో N టెర్మినల్ కొన నుండి C టెర్మినల్ కొన వైపు అభివృద్ధి చెందుతాయి. N టెర్మినల్ కొన అంటే ఏమనుకున్నాం? ఒకవైపు నుండేదాన్ని ఒక చివర ఉండే అంటే ప్రాథమిక దాన్ని ఏమనుకున్నాం? ప్రాథమిక అమైనో ఆమ్లం అనుకున్నాం. N కొన అమైనో ఆమ్లం అనుకున్నాం మొదటిది ఉంటే. మరొక చివరి ఉండేదాన్ని C కొన అమైనో ఆమ్లం అనుకున్నాం. ఆఖరి అమైనో ఆమ్లాన్ని C కొన అమైనో ఆమ్లం అనుకున్నాం. మొదటి అమైనో ఆమ్లాన్ని N కొన అమైనో ఆమ్లం అనుకున్నాం. పాలీసాకరైడ్లలో గల ప్రతి 2 మోనోసాకరైడ్లకి మధ్య గ్లైకోసైడిక్ బంధాలతో బంధితమై ఉంటాయి. గ్లైకోసైడిక్ బంధాల సంశ్లేషణలో డీహైడ్రేషన్ చర్య జరుగుతుంది. కేంద్రక ఆమ్లాలలో గల పెంటోస్ చక్కెరలలోని హైడ్రాక్సిల్ సమూహానికి మరియు ఫాస్ఫేట్కి మధ్య ఎస్టర్ బంధం ఏర్పడుతుంది. పెంటోస్ చక్కెరకి హైడ్రాక్సిల్ సమూహానికి మధ్య హైడ్రాక్సిల్ సమూహానికి మరియు ఫాస్ఫేట్కి మధ్య ఎస్టర్ బంధం ఏర్పడుతుంది. ఫాస్ఫేట్ ఇరువైపులా గల ఎస్టర్ బంధాలు ఉండడం వలన రెండింటినీ కలిపి ఫాస్ఫోడైఎస్టర్ బంధం అంటాం. ఈ ఎస్టర్ బంధాలు న్యూక్లియోటైడ్లోని ఫాస్ఫేట్ మరియు ఒక పెంటోస్ చక్కెరలోని 3వ కార్బన్కి, ఫాస్ఫేట్కి ఇంకొక వైపున గల అదే పెంటోస్ చక్కెరలోని 5వ కార్బన్కి బంధితమై ఉంటుంది. కేంద్రకామ్లంలో 3వ కార్బన్కి, ఒక పెంటోస్ చక్కెరలో 3వ కార్బన్కి, ఫాస్ఫేట్కు ఇంకొక వైపున గల పెంటోస్ చక్కెరలోని 5వ కార్బన్కి బంధితమై ఉంటుంది. 3వ కార్బన్కి, పెంటోస్ చక్కెరలోని 3వ కార్బన్కి, ఫాస్ఫేట్కి ఇంకొక వైపున గల అదే పెంటోస్ చక్కెరలో 5వ కార్బన్కి బంధితమై ఉంటుంది. కేంద్రకామ్లంలో గల నత్రజని క్షారానికి పెంటోస్ చక్కెరకి మధ్య గల బంధాలను గ్లైకోసైడిక్ బంధాలు అంటారు. కేంద్రకామ్లాలు వివిధ రకాలైన ద్వితీయ అణు నిర్మాణాలను కలిగి ఉంటాయి. కేంద్రకామ్లాలు వాట్సన్ మరియు క్రిక్ ప్రతిపాదించిన DNA యొక్క ద్విసర్పుల అణు నిర్మాణం ద్వితీయ అణు నిర్మాణానికి ఒక మంచి ఉదాహరణ. DNA ద్వికోచల అణు నిర్మాణంలో 2 పాలీన్యూక్లియోటైడ్ గొలుసులు ఉంటాయి.
డిఎన్ఏలో గల 2 న్యూక్లియోటైడ్ గొలుసుల పోచల వ్యతిరేక దిశలో ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. డిఎన్ఏ అణువులో చక్కెర, ఫాస్ఫేట్ చక్కెరలకు మధ్య బంధాలు ఏర్పడి కేంద్రకామ్లాల గొలుసుకు వెన్నుముక అణువులుగా పనిచేస్తాయి. ఒక పాలీపెప్టైడ్ గొలుసులో గల ప్యూరిన్లకు, ఎడినిన్ మరియు గ్వానిన్లకు, దాని వ్యతిరేక గొలుసులో గల పిరిమిడిన్లకు మధ్య గల బలహీనమైన హైడ్రోజన్ బంధాలతో నిర్మితమై ఉంటుంది. డిఎన్ఏలోని ఒక పోచలోని ఎడినిన్ దాని వ్యతిరేక పోచలోని థైమిన్తో 2 హైడ్రోజన్ బంధాలతో బంధితమై ఉంటుంది. అదేవిధంగా ఒక పోచలోని గ్వానిన్ దాని వ్యతిరేక పోచలోని సైటోసిన్తో 3 హైడ్రోజన్ బంధాలతో బంధితమై ఉంటుంది. ఎడినిన్ థైమిన్ తోటి 2 హైడ్రోజన్ బంధాలతోనూ, గ్వానిన్ సైటోసిన్ తోటి 3 హైడ్రోజన్ బంధాలతోటూ బంధితమై ఉంటుంది. ద్విసర్పిల డిఎన్ఏలో గల ప్రతిపోచ సర్పిలాకార మేడమెట్లను ద్విసర్పిల డిఎన్ఏలో గల ప్రతిపోచ సర్పిలాకార మేడమెట్లను పోలి ఉంటుంది. ప్రతి ఆరోహక మెట్టు ఒక జత నత్రజని క్షారాలను కలిగి ఉంటుంది. ప్రతి ఆరోహక మెట్టు పోచ 36 డిగ్రీల కోణాన్ని చూపుతుంది. ద్విసర్పిలంలోని ఒక పూర్తి మెలికకు 10 మెట్లు లేదా 10 జతల నత్రజని క్షారాలుంటాయి. 36 డిగ్రీల కోణంలో ఉంటుంది. ప్రతి ఆరోహక మెట్టు పోచ యొక్క 36 డిగ్రీల కోణంలో కలిగి ఉంటుంది. ద్విసర్పిలంలోని ఒక పూర్తి మెలికకు 10 మెట్లు లేదా 10 జతల నత్రజని క్షారాలుంటాయి. ద్విసర్పిల డిఎన్ఏలోని ఒక పూర్తి మెలిక 360 డిగ్రీల కోణంలో తిరిగి ఉంటుంది. ద్విసర్పిల డిఎన్ఏలోని ఒక పూర్తి మెలిక 360 డిగ్రీల కోణంలో ఉంటుంది. ఒక మెలిక నిడివి 34 యాంగ్స్ట్రామ్స్ లేదా 3.4 nm ఉంటుంది. ద్విసర్పిల డిఎన్ఏ ఒక పూర్తి మెలిక 360 డిగ్రీల కోణంలో ఉంటుంది. 2 నత్రజని క్షారాల మధ్య దూరం 3.4 యాంగ్స్ట్రామ్ లేదా ద్విసర్పిల డిఎన్ఏలో ఒక పూర్తి మెలిక 360 డిగ్రీల కోణంలో తిరిగి ఉంటుంది. ఒక మెలిక నిడివి 36 యాంగ్స్ట్రామ్స్ లేదా 3.4 nm ఉంటుంది. ప్రతి 2 నత్రజని క్షారాలకు మధ్య దూరము 3.4 యాంగ్స్ట్రామ్ లేదా 0.34 nm ఉంటుంది. ప్రతి 2 నత్రజని క్షారాల మధ్య దూరం 3.4 యాంగ్స్ట్రామ్. ప్రతి 2 నత్రజని క్షారాల మధ్య దూరం 3.4 యాంగ్స్ట్రామ్ లేదా 0.34 nm ఉంటుంది. వాట్సన్ మరియు క్రిక్ ప్రతిపాదించిన బీడీఎన్ఏ అణు నిర్మాణంలో ఒక పూర్తి మెలికలోని 2 పోచలలో 10 జతలు లేదా 20 న్యూక్లియోటైడ్లు ఉంటాయి. వాట్సన్ క్రిక్ ప్రతిపాదించిన బీడీఎన్ఏ అణు నిర్మాణంలో ఒక పూర్తి మెలికలోని 2 పోచలలో 10 జతల లేదా 20 న్యూక్లియోటైడ్లు ఉంటాయి. 10 జతలు లేదా 20 న్యూక్లియోటైడ్లు ఉంటాయి. వాట్సన్ మరియు క్రిక్ ప్రతిపాదించిన డిఎన్ఏ అణు నిర్మాణం ఏంటి? బీడీఎన్ఏ అణు నిర్మాణం. జీవకణాల్లోని జీవాణువుల గాఢతను మోల్స్ పెర్ కణము లేదా మోల్స్ పెర్ లీటర్లో వ్యక్తపరుస్తారు. జీవకణాల్లోని జీవాణువుల గాఢతను మోల్స్ పెర్ కణం లేదా మోల్స్ పెర్ లీటర్లో వ్యక్తపరుస్తారు. జీవాణువులలో కనుగొన్న అతి గొప్ప ఆవిష్కరణ వాటికి గల టర్నోవర్ ధర్మము. ధర్మము అనగా జీవాణువులు ఎల్లప్పుడూ ఒకదాని నుండి మరొక దానికి మారుతూ ఉండడం కానీ వేరే వాటి నుంచి నిర్మించబడడం కానీ జరుగుతూనే ఉంటుంది. జీవాణువులు విచ్ఛిన్నం అవ్వడం కానీ తయారవడం కానీ ఎల్లప్పుడూ రసాయనిక చర్యల ద్వారా కొనసాగుతూ ఉంటుంది. ఇటువంటి రసాయనిక చర్యలన్నింటినీ జీవక్రియలు అంటారు. ప్రతి ఒక్క జీవక్రియల వలన జీవాణువులు పరివర్తనం చెందుతాయి. ఒక ఎమైన్ ఆమ్లం నుంచి కార్బన్ డైఆక్సైడ్ తొలగించి ఆ ఎమైన్ ఆమ్లంను ఎమైన్గా మార్చడం, న్యూక్లియోటైడ్ క్షారంలోని ఎమైనో సమూహంను తొలగించడం, డైసాకరైడ్లోని గ్లైకోసైటిక్ బంధాన్ని జల విశ్లేషణ జరపడం లాంటివి జీవక్రియా పరివర్తనాలకు కొన్ని ఉదాహరణలు. జీవక్రియలు చాలా వరకు వివిక్త వ్యవస్థలో కాకుండా వేరే చర్యలతో ముడిపడి ఉంటాయి. ఇటువంటి పరస్పర సంబంధం ఉన్న అనేక రసాయనిక చర్యలన్నీ జీవక్రియా పదాలుగా పిలువబడతాయి. జీవక్రియా పదాలు రేఖీయంగా కానీ చక్రీయంగా కానీ ఒకదానితో ఒకటి అడ్డదిడ్డంగా కానీ ఉండవచ్చు. జీవక్రియోత్పన్నాల ప్రవాహాన్ని శరీర అనుఘటకాల గతిశాస్త్ర స్థితి అంటారు. జీవక్రియోత్పన్నాల ప్రవాహాన్ని శరీర అనుఘటకాల గతిశాస్త్ర స్థితి అంటారు. ప్రతి రసాయనిక చర్య ఒక ఉత్ప్రేరక చర్యే. జీవ వ్యవస్థలో ఉత్ప్రేరక రహిత జీవక్రియ పరివర్తనం ఉండదు. జీవక్రియ మార్పిడిని వేగవంతం చేసే ఉత్ప్రేరకాలు కూడా ప్రోటీన్లే. ఉత్ప్రేరక శక్తిగల ప్రోటీన్లను ఎంజైమ్లు అంటారు. జీవస్థితికి జీవనాధారం.
జీవస్థితికి జీవక్రియ ఆధారం. జీవక్రియా పదాలు సరళమైన నిర్మాణం నుంచి సంక్లిష్టమైన నిర్మాణాలు ఉత్పత్తి అవ్వడానికి దారితీస్తాయి. వీటిని నిర్మాణాత్మక చర్యలు అంటారు. ఎసిటిక్ ఆమ్లం నుండి కొలెస్టరాల్ ఉత్పత్తి. ఎసిటిక్ ఆమ్లం నుండి కొలెస్టరాల్ ఉత్పత్తి, పత్రాంతరంలోని నీరు, కార్బన్ డైఆక్సైడ్ నుంచి సుక్రోజ్ సంశ్లేషణ జరగడం, వీటిని ఏమంటాము? నిర్మాణాత్మక చర్యలు అంటాం. జీవక్రియా పదాలు సరళమైన నిర్మాణం నుండి సంక్లిష్టమైన నిర్మాణాలు ఉత్పత్తి అవ్వడానికి దారితీస్తాయి. వీటిని నిర్మాణాత్మక చర్యలు అంటారు. ఎసిటిక్ ఆమ్లం నుండి కొలెస్టరాల్ ఉత్పత్తి, పత్రాంతరంలోని నీరు, కార్బన్ డైఆక్సైడ్ నుండి సుక్రోజ్ సంశ్లేషణ జరగడం. జీవక్రియా పదాలు సంక్లిష్టమైన నిర్మాణాల నుంచి సరళమైన నిర్మాణాలుగా రూపొందడానికి కూడా దారితీయవచ్చు. ఈ చర్యల్ని విచ్ఛిన్న క్రియలుగా గుర్తిస్తారు. మన శరీరంలోని అస్థిపంజర కండరాల్లో గ్లూకోజ్ నుంచి లాక్టిక్ ఆమ్లం తయారవడం, ఇది విచ్ఛిన్న క్రియ. సంశ్లేషణ చర్యలు శక్తిని ఉపయోగించుకుంటాయి. అమైనో ఆమ్లాలు ఒక ప్రోటీన్ ఏర్పడడానికి శక్తి కావాలి. విచ్ఛిన్న క్రియలు శక్తిని విడుదల చేస్తాయి. అస్థిపంజర కండరాల్లో గ్లూకోజ్ క్రమపతనం ద్వారా లాక్టిక్ ఆమ్లం ఏర్పడినప్పుడు శక్తి విడుదలగును. గ్లూకోజ్ 10 రకాల అంచెల విభిన్న చర్యల ద్వారా లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. ఈ విధానాన్ని గ్లైకోలిసిస్ అంటారు. జీవరాశులన్నింటిలోనూ జీవక్రియలలో విడుదలైన శక్తి రసాయన బంధాల రూపంలో నిల్వ చేయబడుతుంది. ఈ బంధాలలోని శక్తి జీవ సంశ్లేషణ, ద్రవాభిసరణ, మనం చేసే యాంత్రికమైన పనులకు ఉపయోగించబడుతుంది. జీవ వ్యవస్థలోని అతి ముఖ్యమైన శక్తి ద్రవ్యం ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే రసాయనిక అణువుల్లోని బంధితమై ఉంటుంది. జీవస్థితికి జీవక్రియాధారం. అన్ని జీవక్రియోత్పన్నాలు లేదా జీవ అణువులు వాటి యొక్క విలక్షణీయమైన గాఢతల్లో ఉంటాయి. ఉదాహరణకి రక్తంలోని గ్లూకోజ్ గాఢత ఒక ఆరోగ్యవంతుడిలో 4.5 to 5 MU ఉంటుంది. 4.5 to 5.0 MU ఉంటుంది. ఈ విధంగా అదేవిధంగా హార్మోన్లు అనేవి నానోగ్రామ్/మిల్లీ/లీటర్గా ఉంటాయి. అన్ని జీవక్రియోత్పన్నాలు లేదా జీవాణువులు వాటి యొక్క విలక్షణమైన గాఢతల్లో ఉంటాయి. ఉదాహరణకి రక్తంలోని గ్లూకోజ్ గాఢత 4.5 to 5 MU ఉంటుంది. 4.5 to 5 MU ఉంటుంది. అదేవిధంగా హార్మోన్లు అనేవి నానోగ్రామ్/మిల్లీ/లీటర్గా ఉంటాయి. జీవాణువులన్నీ జీవక్రియ ద్రవకారి స్థితిలో ఉంటాయి. ఏ రసాయనిక భౌతిక ప్రక్రియనైనా స్వతసిద్ధంగా సమతాస్థితికి చేరుతుంది. నిలకడ స్థితి, సమతాస్థితి లేని స్థితి. నిలకడ స్థితి సమతాస్థితి లేని స్థితి. నిరంతరం పనిచేస్తూ ఉండడం వల్ల జీవరాశులు సమతాస్థితిని చేరలేవు. అందువలన సజీవ స్థితి సమతాస్థితిని, నిలకడ స్థితి కలిగి విధులను నిర్వర్తించగలిగేదిగా ఉంటుంది. జీవ విధానం సమతాస్థితిని చేరనీయకుండా నిరంతరం కృషి సలిపేదిగా ఉంటుంది. ఇది శక్తిని అందించడం ద్వారా సాధ్యపడుతుంది. జీవ విధానం అనేది సమతాస్థితిని చేరనీయకుండా నిరంతరం కృషి సలిపేదిగా ఉంటుంది. జీవ విధానం ఇది శక్తిని అందించడం ద్వారా సాధ్యపడుతుంది. జీవక్రియలు శక్తి ఉత్పత్తికి యాంత్రికాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి జీవన క్రియలు, జీవన స్థితి అనేవి రెండూ సమానార్థకాలే. జీవక్రియలు లేకుండా జీవస్థితి అనేది ఉండదు. ఇక్కడతో మనకి జీవాణువులు కంప్లీట్ అయింది.